చెట్టు, నిజమైన పనస చెట్లు. బా ఎంత బాగున్నాయో చూసారా. బోటింగ్, గోదావరి నదిలో బోటింగ్. అదిగో బ్రిడ్జ్. ఇది రిసార్ట్స్, సేమ్ మన భవానీ ఐలాండ్ లాగానే ఉంది. ఇది రిసార్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు బోటింగ్ వెళ్తున్నాం. ఎప్పుడు చూడలేదు ఇలా ఉయ్యాలు ఉండుకొని మొత్తం ఉయ్యాలు ఇవ్వచ్చు. ఇది దిండి రిసార్ట్స్, గోదావరి జిల్లాలో. ఫంక్షన్కి వచ్చాము, చుట్టాల ఫంక్షన్కి. అది అయ్యాక దగ్గరే 20 minutes జర్నీ అని ఇటు కూడా వచ్చాము చూస్తాను. బ్యాంబూ ట్రీస్, చాలా బాగుంది ఈ ఏరియా. ప్రత్యేకంగా రాలేకపోయినా అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా రండి. బ్యాచ్ కొబ్బరి చెట్టు అయితే చేతికి అందుతుంది. ఇది రిసార్ట్స్, దిండి రిసార్ట్స్ అంట. బాగున్నాయి, వచ్చాము. కాసేపు స్పెండ్ చేసి నైట్కి వెళ్ళిపోతాం. నదీ తీరం. ఓ మై గాడ్, మొత్తం కొబ్బరి చోట్లు. అదిగో బోట్ వస్తుంది. ఇప్పుడు ఆ బోటే మేము ఎక్కుతాము. నెక్స్ట్ వ్లాగ్లో బోట్ గురించి, బోట్లో మరచ చూద్దరు. ప్రకృతిని ఎంత సేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఇట్లాంటివి పద్దాకా వెళ్ళాము. ఇలా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మేము దగ్గరలో ఏదైనా మంచిది ఉందా, ఏమైనా చూసేవి ఉన్నాయా అని చూసుకుని. ఎక్కువ మాకు ఫంక్షన్స్ పగలే ఉంటాయి. మేము క్రిస్టియన్స్ కాబట్టి పగలే ఎక్కువ ఫంక్షన్స్ ఉంటే, పెళ్ళిళ్ళు అయినా సరే. సో మధ్యాహ్నం అది ముగించుకుని సాయంత్రం ఏదో ఒక ఆ ప్రాంతంలో ఉన్న బెస్ట్ ప్లేస్కి అట్లీస్ట్ షాపింగ్ కన్నా వెళ్ళి ఇంకా మళ్ళీ ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళాం కాబట్టి దాన్ని హ్యాపీగా చూసుకుని వస్తాం. థ్యాంక్ యూ.